హాయ్ రాశి, హాయ్ వైభవ్, హాయ్ సార్. ఎలా ఉన్నారు? గ్రేట్ సార్, గ్రేట్. ఏంటి గాసిప్ గురించి ఏం చెప్తారు మీరు? ఏం లేదు సార్, అంటే మన అందరం సొసైటీలో చిన్నప్పటి నుంచి చూస్తుంటాం. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం ఎప్పుడప్పుడు వింటుంటాం, మనం కూడా మాట్లాడుతుంటాం. అట్ ది సేమ్ టైం మనం ఎప్పుడు మాట్లాడుకున్నప్పుడు అందులో ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ఎత్తుక్కుంటాం. అంటే అది చెప్పుకుని మనం తెలియకుండా మనం సంతోషపడడం, లేకపోతే అవతలోడికి చెప్పి అందులో ఒక ఆనందం ఎత్తుక్కోవడం. కానీ ఎవరి గురించి అయితే చెప్పుకుంటాం ఎప్పుడు వాళ్ళ షూస్లో వాళ్ళ పర్స్పెక్టివ్లోకి వెళ్ళి ఆలోచించాం. సో ఎవరైతే విక్టిమ్ ఆఫ్ గాసిప్ ఉంటారో వాళ్ళ పర్స్పెక్టివ్లోకి వెళ్ళి ఆలోచిస్తే కథ ఎలా ఉంటుంది అన్నది ఇది. సో బేసిక్గా అజంతా అనే క్యారెక్టర్ పర్స్పెక్టివ్ నుంచి చెప్పడం జరిగింది. ఈ కథలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే దో ఇట్ ఈజ్ ఏ హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం. బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ మహేష్ చేశారు, అండ్ ఇంకో క్యారెక్టర్ ఏమో గురువు చేశారు. సో వీళ్ళిద్దరూ బయట ప్యారలల్గా హీరోస్గా ఫిలిమ్స్ చేస్తున్నారు. బట్ ఈ ఫిలిం ఎప్పుడైతే నేను ఈ కథ ఇలా రాసుకున్నాను, ఇది హీరోయిన్ సెంట్రిక్గా అజంతా క్యారెక్టర్ పర్స్పెక్టివ్లో చెప్పాలనుకున్నాను, అప్పుడు వాళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేశారు. అంటే జనరల్గా ఒక అమ్మాయి ఉండి ఇద్దరు అబ్బాయిలు ఉంటే మీకు తెలియదే ఉంది, ఒక రకమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఇష్యూస్ రకరకాలు వస్తుంటాయి. సో అలాంటివి ఏం లేకుండా అందరికీ జెన్యున్గా నాకు ఎలా కథ చెప్పాలనిపించిందో అందరికీ కూడా ఈ కథ చెప్పాల్సింది కదా అని అనిపించింది. దట్ వే ఐఎమ్ వెరీ లక్కీ. రాశి, ఏంటి గాసిప్ టైటిల్ చూడగానే ఫస్ట్ నీకు టైటిల్ చెప్పారా, స్టోరీ చెప్పారా? టైటిల్ చెప్పారు, ఉమెన్ సెంట్రిక్ మూవీ అని చెప్పారు, తర్వాత స్టోరీ చెప్పారు. అంటే ఫస్ట్ ఇది ఓకే చెప్పడానికి నిన్ను అట్రాక్ట్ చేసిన ఇదేంటి? స్టోరీ అండి. ఓకే చెప్పడానికి ఖచ్చితంగా స్టోరీ అండ్ క్యారెక్టర్. అండ్ చాలా టైం నుంచి ఉంది, ఒక ఫుల్ లెంత్ అయిన క్యారెక్టర్ చేయాలి, ఒక స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నేనే ఉండాలి, ఆ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉండాలి అని ముందు నుంచి ఉంది. కానీ కెరియర్లో ఎంత తొందరగా అది అవకాశం వస్తుంది అని నేను అనుకోలేదు. బట్ ఆఫీస్కి వెళ్ళిన టైంలో కొంచెం భయంలోనే ఉన్నా. నేను ఎలా అండి, ఇప్పుడు ఎవరు చూస్తారు నన్ను, ఇప్పుడు చాలా స్టార్టింగ్ కెరియర్ కదా, ఇప్పుడు ఇలా కొంచెం రిస్కీ అయిపోతుంది. బట్ వైభవ్ గారు వాజ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్. ఇప్పుడు నాకు ఒక్కడే క్వశ్చన్ అడిగారు, నేను డబ్బులు ఎందుకు పెడతాను, ఇప్పుడు నాకు అంత భయం ఉంటే నేను ఎందుకు డబ్బులు పెడతాను, డబ్బులు గురించి కదా ఎండ్ ఆఫ్ ద డే. ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ పుట్టింగ్ అండ్ ఒక ఇమోషన్ అమ్మాయిలకి సేమ్ ఉంటుంది, అబ్బాయిలకి సేమ్ ఉంటుంది. ఎవ్రీ వన్ ఫీల్ లవ్, జెలసీ, యాంగర్ అండ్ ఎవ్రీథింగ్. సో స్టోరీ లీడ్ చేయడానికి ఎందుకు జస్ట్ అమ్మాయి మీద ఎందుకు, ఇప్పుడు 2026లో కూడా ఇది క్వశ్చన్ కూడా ఎందుకు వస్తుంది అని వైభవ్ గారే చెప్పారు. తర్వాత నేను అనుకున్నాను కానీ నిజంగానే చెప్తున్నారు. సో మైండ్ సెట్ నాకు చాలా నచ్చింది. తర్వాత గాసిప్ లైక్ జస్ట్ టైటిల్ విన్నప్పుడు ఓకే మేబీ ఇట్స్ లైక్ అ వెరీ సిటీ వైబ్ ఉంటుంది అని, చాలా పార్టీస్లు సిటీ వైబ్లు అలా ఉంటుంది. కానీ స్టోరీ నరేషన్ తర్వాత అర్థమైంది అంత డీప్గా ఉందా, అసలు అన్ని ఎమోషన్ టచ్ చేసేసారు. నాన్నతో ఉన్న ఎమోషన్ టచ్ చేసేసారు, మామతో ఉన్న ఎమోషన్ టచ్ చేశారు, లవర్తో ఉన్న ఎమోషన్ టచ్ చేశారు, పెళ్ళి కూడా జరిగింది. తర్వాత ఇంకా కొంచెం గురుగారికి కొంచెం ఒక సైడ్ ఉంటుంది, అది కూడా టచ్ చేసేసారు. తర్వాత గాసిప్ మెయిన్ ఏదో కాంటెంట్ ఉంది, ఆ మెయిన్ రీజన్ అది కూడా వేరెవర్ యూ సీ విల్ నాట్ సీ కావాల్సిన పెట్టారు, ఇది జస్ట్ అవసరం లేదని. సాంగ్స్ కూడా అవసరం లేకుండా అక్కడ ఉంది అని అలా అస్సలేం లేదు, అంత క్లారిటీగా తీశారు మూవీ. సో ద క్లారిటీ ఆఫ్ నరేషన్ హౌ హీ ఎక్స్ప్లెయిన్డ్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్ నేను చూస్ చేయడానికి. రెగ్యులర్గా చూసే రాశి వేరు, ఈ సినిమాలో చూసే క్యారెక్టర్ వేరు. కరెక్ట్, 100%. అంటే ఈ క్యారెక్టర్ చూస్ చేసుకొని చేసేటప్పుడు నీకు రియలిస్టిక్గా ఉన్న ఇన్సిడెంట్స్ ఏమైనా నీకు? గాసిప్ అయితే మామూలుగా మేబీ టాపిక్స్ వేరే వేరేగా ఉంటాయి, కానీ అందరికీ ఉంటుంది. చాలా జరిగింది నాతో పాటు కూడా, ఇప్పుడు కూడా జరుగుతుంది, ఇంకా ఫ్యూచర్లో కూడా జరుగుతుంది, మన ఆల్ లెవెల్లో జరుగుతుంది కదా గాసిప్స్. బట్ స్కూల్ టైంలో, కాలేజ్ టైంలో బాగా ఎఫెక్ట్ అయ్యాను నేను, ఎస్పెషలీ స్కూల్ టైంలో. వెరీ ఇన్నసెంట్. ఇప్పుడు వరల్డ్ ఏం జరుగుతుంది, హౌ టు బి స్ట్రాంగ్ కూడా తెలియదు, స్ట్రాంగ్ ఉండాలి కూడా తెలియదు, అవన్నీ నేర్చుకున్నాను తర్వాత. జస్ట్ ఇన్నోసెంట్ కిడ్, జస్ట్ హ్యావింగ్ ఫన్ ఇన్ స్కూల్ అండ్ లైఫ్. బట్ చాలా జరిగింది బికాజ్ ఐ వాజ్ ఇప్పుడు చెప్పవచ్చా తెలియదు, ఐ వాజ్ వెరీ గుడ్ లుకింగ్ గర్ల్ ఇన్ స్కూల్. ఐ వాజ్ వెరీ గుడ్ లుకింగ్ అది. అండ్ దట్ టైమ్
ఇఫ్ యు ఆర్ వెరీ అట్రాక్టివ్ అండ్ గుడ్ లుకింగ్, దట్ క్రియేట్స్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. బికాజ్ మీకు తెలీదు ఎలా హ్యాండిల్ చేయాలి ఆ టెన్షన్. అందరూ పెద్దవాళ్ళే ట్రై చేస్తారు కదా, ఇప్పుడు సీనియర్స్ ఉన్నా ఆర్ నేను మామూలుగానే ఐ హ్యావ్ అ ఫ్రెండ్లీ నేచర్, ఐ టాక్ టు ఎవ్రీ వన్, ఐ యూస్ టు టాక్ టు ఎవ్రీ వన్. బట్ అది వేరే వాళ్ళు చూసి ఆ అమ్మాయి పెద్దవాళ్ళతో మాట్లాడుతుంది, ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది అని చాలా గాసిప్స్ వచ్చాయి. నేను మామూలుగా ఏదో హోంవర్క్ గురించి, లేకపోతే ఒక టీచర్ గురించి గాసిప్ చాలా చేశాను. సో అలా మామూలుగా జరిగింది, బట్ బాగా ఎఫెక్ట్ అయింది. అంతవరకు ఎఫెక్ట్ అయింది అంటే నా పేరెంట్స్కి పిలిచారు, స్కూల్కి పిలిచారు. అండ్ ఆ టైంలో ఇప్పుడు ఇఫ్ ఐ థింక్ అబౌట్ ఇట్, ఐ ఫీల్ లైక్ ఓ మై గాడ్, వై వాజ్ ఐ ఈవెన్ ఎఫెక్టెడ్. ఇప్పుడు ఇట్ ఫీల్స్ లైక్ ఫన్, సరే పర్లేదు. బట్ దట్ టైమ్ దట్ గివ్స్ యూ సూసైడల్ థాట్స్. అంతా జరిగింది, ఎస్పెషలీ Tier 2 ఉన్న సిటీస్లో. అంత ఓపెన్ మైండెడ్ లేదు కదా, మేము టాకింగ్ అబౌట్ 10-12 years బ్యాక్. యూ క్యాన్ థింక్ టిల్ సూసైడ్. ఇట్ క్యాన్ ఎఫెక్ట్ యూ సో మచ్, ఎస్పెషలీ లాస్ట్లో ఇప్పుడు మీ ఫ్యామిలీ కూడా మీకు అలానే మాట్లాడితే, అలానే బ్లేమ్ చేస్తే, ఇట్ క్యాన్ గో టిల్ దేర్. అండ్ బట్ ఐ వాజ్ లక్కీ దట్ మై ఫ్యామిలీ వాజ్ ఆల్వేస్ సపోర్టివ్. నా పేరెంట్స్కి పిలిచి చాలా కంప్లైంట్ ఇచ్చారు, నాకు టీసీ ఇచ్చేసారు. నాకు తెలియదు ఎందుకు ఇచ్చేసారు కూడా తెలియదు. ఇప్పుడు టీసీ ఇచ్చేసారు, తర్వాత నేను వేరే స్కూల్కి వెళ్ళా, ఒక ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేసా. బాగా ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు మీ ఫ్యామిలీ ఒక స్కూల్ చేంజ్ చేయాలంటే ఆ స్కూల్ కోసం ఇల్లు చేంజ్ చేయాల్సిన వచ్చింది, అంత జరిగింది. ఇప్పుడు ఎవరికి తెలియదు, బట్ ఇల్లు చేంజ్ చేయాల్సిందే వరకు ఒక సిచ్యువేషన్ వస్తే జస్ట్ గాసిప్ వల్ల ఏమవ్వలేదు. సో దట్ పాయింట్ వాజ్ వెరీ వెరీ రిలేటబుల్. నా లైఫ్లోనే జరిగింది, అందరి లైఫ్లోనే జరిగింది. సో ఐ థాట్ ఈ టాపిక్తో ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ చేస్తే చాలా బాగా ప్లస్ అవుతుంది అనేది నీకు డ్రీమ్ ఉండేనా, ఆల్ ఆఫ్ సడన్ నీ దగ్గరికి వచ్చింది ఆ సబ్జెక్ట్? డ్రీమ్ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ చేయాలి అంటే ఉంది, కానీ ఎంత తొందరగా వస్తుంది ఆ అవకాశం అని తెలియదు. ఎందుకంటే గట్స్ ఉండాలండి. ఇప్పుడు ఈ టైప్లో రాయాలి, అండ్ ఒక అమ్మాయిని అంత కూడా ఎక్స్పీరియన్స్, అంత కూడా స్టార్డమ్ లేదు కదా. సో తీసుకొని డబ్బులు పెట్టుకొని ఆ మూవీ చేయాలంటే గట్స్ ఉండాలి. ఆ గట్స్, ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి. అంటే ఆ గాసిప్ వల్ల ఎఫెక్టెడ్ అయిన పర్సన్కి అలాంటి టైటిల్ తోటే సినిమా చేసేటానికి అవకాశం వచ్చింది కదా, ఆ టైంలో ఏమనిపించింది ఎగ్జాక్ట్గా? ఇది ఇప్పుడు మామూలుగా ఇంటికి 4 people కదా, ఇంత చెప్పడానికి అవసరం రాలేదు. బట్ నేను చెప్పలేదు, జరిగింది అని చెప్పలేదు. మామూలుగా నేను అంత షేర్ చేయను. సో కానీ జరిగింది. బట్ ఇప్పుడు ఐఎమ్ వెరీ థిక్ స్కిన్, అంత ఐ డోంట్ కేర్ మచ్ అబౌట్ గాసిప్స్. బట్ ఇఫ్ ఇట్ కమ్స్ టిల్ మై ఫ్యామిలీ, ఇఫ్ ఇట్ కమ్స్ టిల్ మై కోర్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ దిస్ ఫిల్మ్ ఇస్ ఆల్సో లైక్ దట్. ఇంటెన్షనల్గా ఉన్నా, అన్ఇంటెన్షనల్గా ఉన్నా, ఒక ఏం రిలేషన్ లేకుండా కూడా మీరు జస్ట్ మామూలుగా ఒక మాట చెప్తే కూడా కెన్ ఎఫెక్ట్ సమ్వన్ సో మచ్. దట్ వీ హ్యావ్ షోన్ వెరీ అండర్ పాయింట్. బట్ ఎగ్జాక్ట్లీ ఆ టాపిక్, బికాస్ ఆఫ్ దట్ టాపిక్ సో మెనీ థింగ్స్ కెన్ హ్యాపెన్. అవర్ ఫిల్మ్ ఈజ్ అబౌట్ దట్. వైభవ్, మీరు చెప్పండి, ఫస్ట్ సినిమానే మీరు చాలా, అంటే మీరే ఒక రకంగా ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్? అంటే లేదు సార్, తను మొత్తం ప్రొడక్షన్ అంతా చూసుకున్నాడు. బట్ తను కొత్త ప్రొడ్యూసర్ కాబట్టి నేను తనకు కొంచెం సపోర్ట్ చేశాను. అంటే హౌ ఇట్ వర్క్స్, ఎగ్జిక్యూషన్ వైజ్ సపోర్ట్ చేశాను. బట్ మ్యాక్సిమం తను చాలా, అంటే ఫినాన్షియల్గా కానీ అండ్ నెక్స్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ తనకు ఒక టీమ్ పెట్టుకుని తను దాన్ని బాగా ఇది చేశాడు. అంటే ఈ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఓన్లీ సిటీస్, ఓన్లీ మాల్స్, ఒక అర్బన్ లొకాలిటీలోనే జరుగుతాయి. డీప్ రూరల్కి వెళ్ళవు ఇలాంటి సబ్జెక్టులు అంత తొందరగా, ఏది మౌత్ టాక్ స్ప్రెడ్ అయితే తప్ప. ఇలాంటి సబ్జెక్ట్ ఎందుకు చూజ్ చేసుకున్నారు? అంటే మీరు ఆ సబ్జెక్ట్ చూజ్ చేసుకోవడానికి మీకు బాగా ఇన్స్పిరేషన్ ఏంటి? నాకు కూడా సేమ్ నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. అంటే నేను వర్క్ స్పేస్లో వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఒక అమ్మాయి మీద ఒక గాసిప్ వచ్చింది. బట్ నేను బేసిక్గా అబ్బాయిలు నలుగురు మాట్లాడుకుంటారు కాబట్టి నేను నిజంగా అంత సీరియస్గా తీసుకోలేదు, టు బి వెరీ హానెస్ట్. బట్ ఓవర్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఒక 15 daysకి 30 days దాని ఇంటెన్సిటీ పెరుగుతూ వచ్చింది. అంటే అట్ ఏ పర్టికులర్ సిచ్యువేషన్ మేమిద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయినా చుట్టుపక్కల వాళ్ళు దానివల్ల వాళ్ళ ఇన్సిస్టెన్స్ వల్ల మొహం చూసుకుంటే చాలా ఆక్వర్డ్గా అనిపించింది.
బట్ మేము నిజంగానే బెస్ట్ ఫ్రెండ్స్, ప్రొఫెషనల్గా మాట్లాడుకుంటాం, ఏదైనా ఉంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటాం, హెల్ప్ చేసుకుంటాం. బట్ ఆ వైబ్ ఏదైతే చుట్టుపక్కల జనం అంటే ఒక కార్నర్ నుంచి వచ్చి అది అలా 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 వెళ్ళి మొత్తం అందరి దగ్గరికి వచ్చిందో, నేను అప్పుడు యాక్చువల్గా ఎఫెక్ట్ అయ్యానన్నకంటే దాని ఇంపాక్ట్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. అంటే నలుగురు వచ్చి నాకు చెప్పడం, నువ్వు ఆ అమ్మాయితో క్లోజ్గా ఉండకు, నీ లిమిట్స్లో నువ్వు ఉండు, సో ఇలాంటి ఇది ఇవ్వడం. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు మనల్ని పట్టించుకునే వాళ్ళు సడన్గా కాన్షియస్నెస్ అంతా మన మీద పెట్టి, మన మీద దృష్టి పెట్టి మనం ఏం చేసినా అప్పుడు వాళ్ళకి అలాగే కనిపిస్తుంది. అంటే క్యాజువల్గా హలో చెప్పినా కూడా మొహాలు చూసుకుని ఆ టైప్లో ఉంటుంది. సో అది చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. అండ్ నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తుందంటే అదో కైండ్ ఆఫ్ టాక్సిసిటీ. అంటే ఏమీ లేకుండా ఏదో ఉందని చెప్పి నలుగురికి చెప్పి దాంట్లో జస్ట్ వాళ్ళకి టైంపాస్ అవ్వచ్చు. బట్ ఇప్పుడు నేను స్ట్రాంగ్ మైండెడ్ అవ్వచ్చు, నేను తీసుకుంటాను, హ్యాండిల్ చేస్తాను. అందరూ అలాగే ఉండాలని రూల్ లేదు కదా. ఇప్పుడు సెన్సిబుల్ పీపుల్ ఉంటారు, రకరకాల కేటగిరీస్ ఉంటారు. సో ఈ కథను ఒక అమ్మాయి పర్స్పెక్టివ్లో చెప్పాలని ఎందుకు అనిపించిందంటే, జనరల్గా ఎప్పుడైనా సరే అమ్మాయి అనేది సెంట్రల్ ఎలిమెంట్ ఫ్యామిలీకి. అంటే అమ్మైనా, అక్కైనా, లేకపోతే ఎవరైనా, వైఫ్ అయినా సెంట్రల్ ఎలిమెంట్. సో అమ్మాయితో డ్రామా ఎక్కువ ఉంటుంది ఫస్ట్, అండ్ కనెక్టెడ్ క్యారెక్టర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఒక అబ్బాయికి గాసిప్ వచ్చింది అని ఎవరైనా చెప్పినా కూడా ఏం భయపడక దాంట్లో ఏముందంటారు. కానీ ఒక అమ్మాయికి వచ్చింది అనగానే ఫ్యామిలీ అంతా అలర్ట్ అయిపోతుంది. సో నాకు అది చాలా రియలిస్టిక్ అప్రోచ్ అనిపించింది. సో అప్పుడు నేను ఈ స్టోరీ ఆ పాయింట్ నుంచి కన్సీవ్ చేసి ఇంకా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఎవరెవరు ఏంటి, అసలు ఇది ఎలా స్టార్ట్ అవుతుంది దాని మీద రీసెర్చ్ చేసి అప్పుడు ఐ కంప్లీటెడ్ ది స్క్రిప్ట్. ఓకే, ఇదే గాసిప్ స్టోరీని ఒక మెసేజ్ ఓరియంటెడ్గా చేస్తే మీరు ఎలా ఇదవుతారు, అదే ఒక సస్పెన్స్ ఓ థ్రిల్లర్ మూవీగా చేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఫస్ట్ థింగ్ ఏంటి సార్, నేను అనుకున్నప్పుడు జానరా కూడా సోషల్ సెటైర్ అనుకున్నాను. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో డెకేడ్ వరకు ఒక కిందకి వెళ్తే అసలు సోషల్ సెటైర్ అనే ఇదే లేదు మనకి. మీకు కూడా నాలెడ్జ్ ఉంటుంది. సో ఎప్పుడైతే సోషల్ సెటైర్ అనుకున్నానో నేను ఏదైతే చెప్పాలనుకున్నానో, నా మనసులో ఏదైతే ఇంటెన్షన్ ఉందో అది ఆడియన్స్కి చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను. అంటే ఇప్పుడు థ్రిల్లరు అది అనుకుంటే తెలియకుండా మనం టెక్నికల్ సైడ్ డీవియేట్ అవుతాం పాయింట్ నుంచి, కాన్సెప్ట్ నుంచి. సో నేను స్ట్రైట్ అవుట్ నా పాయింట్ ఏంటంటే, మనకి తెలియని ఒక మనిషి గురించి నలుగురు మనుషుల దగ్గరికి వెళ్ళి మనకు తెలిసినట్టుగా ఏమీ లేనిది చెప్పి ఆ మనిషి లైఫ్ని నాశనం చేయడం వల్ల ఏమవుతుంది, అంటే ఒక మనిషి జీవితం ఎంతవరకు వెళ్తుంది అనేది చాలా బలంగా చెప్పాలనుకున్నాను. అండ్ నేను కూడా బాగా అబ్జర్వ్ చేసి నమ్మేది ఏంటంటే సార్, జీవితంలో ఎప్పుడు మనం పక్కన లైఫ్ మీద పెట్టే ఇంట్రెస్ట్ 10% అయినా మన లైఫ్ మీద మనం పెడితే మనం ఏ బ్యాంక్కి ఇంట్రెస్ట్ కట్టక్కర్లే లైఫ్లో. సో డాక్టర్కి కట్టాల్సిన డాక్టర్కి, బ్యాంక్కి. సో అలాంటివి కొన్ని అంటే నా ఫీలింగ్ ఏంటంటే సార్, అందరం ఒక టాక్సిటీ ఏదైనా ఒకటి స్టార్ట్ అయితే, లెటర్స్ సోషల్ మీడియా ఆర్ ఏదైనా, మనం ఆ ఫ్లోలో వెళ్ళిపోతాం, ఎవరు ఆగి అడ్రస్ చేసి క్వశ్చన్ చేయరు. బట్ అది ఓ పాయింట్ తర్వాత ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తుంది అంటే మన మీదకి వచ్చి మనల్ని డిక్టేట్ చేసే స్టేజ్కి వస్తుంది. సో ఏదైతే బిగినింగ్ స్టేజ్లో ఉందో అప్పుడే మనం క్వశ్చన్ చేస్తే అట్లీస్ట్ కొంచెమైనా ఆలోచిస్తారు అందరూ అని. అండ్ నాకు మెసేజ్ అనే ఇది నేను అంత తీసుకోలేను సార్, ఎందుకంటే నేను సొసైటీని రిఫ్లెక్ట్ చేయడానికి ట్రై చేశాను మ్యాక్సిమం. సో లాస్ట్లో కూడా నేను కన్క్లూజన్ నేను చేయలేదు, ఆడియన్స్కే వదిలేశాను. సో లెట్ దెమ్ డిసైడ్. యా రాశి, మీరు చెప్పండి, ఇప్పుడు మీరు చేసిన సినిమాలు చాలా వరకు అన్ని గ్లామర్ రోల్స్, అంత ఇది దీంట్లో కొద్దిగా మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అట్ ది సేమ్ టైం కొద్దిగా పెర్ఫార్మెన్స్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇప్పుడు నా కెరియర్ గ్రాఫ్ చూస్తే నేను యాక్చువల్లీ గ్లామరస్ రోల్ అస్సలు 3 రోజెస్ తప్ప ఎక్కడ చేయలేదు. ఆ మైండ్ సెట్ ఎలా వచ్చింది నాకు ఇప్పుడు తెలియదు. ఇప్పుడే ముందు మేబీ త్రూ సోషల్ ఇప్పుడు ముందు ఇంటర్వ్యూ జరిగింది కదా, నాకు అదే అడిగారు జీవి గారు, నువ్వు చేసిన నా అన్ని ఫిల్మ్కి హీరోస్తో ఒక సోలో చేశారు, అన్ని మూవీస్లో చాలా గర్ల్ నెక్స్ట్ డోరే చేశారు నువ్వు, అండ్ ఒక మూవీలో కొంచెం విలన్ లాగా ప్రసన్న వదలంలో చేశారు. ఈ గ్లామరస్ ఇమేజ్ ఎలా వచ్చి అదే నేను చెప్పాను, నేను బయట మామూలుగా నేను అలానే ఉన్నా కాబట్టి నేను ఒక ఎఫర్ట్ పెట్టి గ్లామరస్గా ఉండాలి అని లేదు, అలా జీన్స్లో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, మామూలుగా బయట వెళ్తే, లేకపోతే ఫ్రెండ్స్తో వెళ్తే, లేకపోతే ఈవెంట్స్కి వెళ్తే వెళ్తాను. ఈ పేపరాజీ ఈ వీడియోస్ చాలా వైరల్ అయింది కాబట్టి
ఆ మైండ్ సెట్ అయింది. బట్ సినిమా గ్రాఫ్ చూస్తే 3 రోజెస్లో జస్ట్ చేశాను. దట్ ఈస్ ఆల్సో లైక్ నాట్ ఎక్స్ట్రీమ్ అల్ట్రా గ్లామర్, దట్స్ ఆల్సో లైక్ హైదరాబాద్ సిటీ గర్ల్ లాగా. ఇప్పటి వరకు నేను స్పెషల్ సాంగ్ చేయలేదు, నేను ఐటమ్ ఆర్ నౌ డేస్ యూ కాల్ ఇట్ స్పెషల్ సాంగ్. సో ఇంకా చాలా ఉంది కదా ఇప్పుడిప్పుడే అదే ఇప్పుడు ఆల్రెడీ ఇది వచ్చింది, చేయలేదు కూడా వచ్చింది, చేస్తానా అంటే అబ్బాయి ఏమవుతుంది అని నాకు తెలియదు. నథింగ్ రాంగ్ ఇన్ దట్, ఐఎమ్ అ గుడ్ పర్ఫార్మర్, ఐ ఫీల్ ఐ కెన్ ఈవెన్ డూ బెటర్ ఇన్ దట్. ఓకే, ఈ క్యారెక్టర్ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు ఫాదర్ రోల్ కానీ ఒక బాయ్ ఫ్రెండ్ రోల్ కానీ ఇవన్నీ ఉన్నాయి. వీటిలో మీరు ఏ వర్షన్ని ఎక్కువగా మీరు కనెక్ట్ అయ్యారు? నేను ఫాదర్ ఎమోషన్తో చాలా కనెక్ట్ అయ్యా, ఫాదర్తో ఇంకా మామ ఎమోషన్తో చాలా కనెక్ట్ అయ్యా. ఎందుకంటే ఇప్పుడు ఒక సాంగ్ రిలీజ్ అయింది, పాప రిలీజ్ అవుతుంది, కానీ మనం ప్లే చేసాం ట్రైలర్ లాంచ్ రోజు. చిన్న పాప, చిన్న అజంతాకి జర్నీ ఎలా మామ ఎక్కువగా లవ్ చేశారు అమ్మాయిని, అండ్ నాన్న కూడా లవ్ చేశారు. కానీ ఆ మంచి బాండింగ్, ఇద్దరితో మంచి బాండింగ్తో ఇప్పుడు అజంతా షీ గ్రూ అప్, వాట్ యు కాల్, షీ గ్రూ అప్, పెరిగింది. ఓకే, తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మంచి బ్యూటిఫుల్ ఎమోషన్ కూడా ఒక గాసిప్ వల్ల, జస్ట్ ఒక ర్యాండమ్ గాసిప్ వల్ల నాశనం చేస్తుంది. ఎలా నాశనం చేసేది అది మన స్టోరీ. తర్వాత లవ్ ఉన్న సీన్స్, లవ్ ఉంటే తప్పు కాదు కదా, లవ్ ఉంటే తప్పు కాదు, జస్ట్ పెళ్ళి అయిపోయిన తర్వాతనే లవ్ ఓకేయా, ముందు ఉంటే తప్పుగా? ఎవ్రీవన్ హ్యాస్ క్రష్ ఆన్ సమ్వన్, ఎవ్రీవన్ హ్యాస్ సమ్ ఫీలింగ్, అది తప్పు కాదు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ టు ఫీల్ ఫర్ సమ్వన్. సో దట్ సైడ్ ఆల్సో వి టచ్డ్. అండ్ ఇప్పుడు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే కూడా ప్రాబ్లం, అమ్మాయి కాదు అబ్బాయికి కూడా ప్రాబ్లం వస్తుంది. సో ఆల్ దాట్ ఎలిమెంట్స్ వీ హ్యావ్ టచ్డ్ విదౌట్ మేకింగ్ ఇట్ లార్జర్ దెన్ లైఫ్ మూవీ. అలా లేదు, చాలా అర్దీగా, చాలా న్యాచురల్ టోన్లో, న్యాచురల్ పర్ఫార్మెన్సెస్లో ఉంటుంది. అండ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. అంటే ఒక నలుగురు అమ్మాయిలు కూర్చుంటే గాసిప్ చాలా మాట్లాడుకుంటారని వింటుంటాం కదా, అట్లా మీరు వేరే వాళ్ళ మీద గాసిప్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? నేను స్టార్ట్ చేశాను. నేను యాక్చువల్లీ వింటాను, మంచిగా వింటాను. నేను ఐ విల్ నాట్ లై, I take interest and I listen, but I don't forward it. Okay. That is what I try. నా వరకు వచ్చింది ఇక్కడ ఆపాలి. I will do my work. I will listen but not react, because చాలా ఎనర్జీ తీసుకుంటుంది ఇవన్నీ. ఇప్పుడు ఒక్కరోజు ఒక్క వ్యక్తి గురించి మాట్లాడితే, సెకండ్ డే సమ్వన్ ఎల్స్, థర్డ్ డే సమ్వన్ ఎల్స్, ఎవ్రీ ఎనర్జీ ఇస్ జస్ట్ గోయింగ్ అవుట్. మీరు మీ మీద ఎప్పుడు ఎనర్జీ పెట్టి ఏదో ఒకటి చేయాలని ఎప్పుడు చేస్తారు. దట్స్ వై ఓన్లీ ఫ్రీ అండ్ యూజ్లెస్ పీపుల్ డూ యూజ్లెస్ గాసిప్స్. బట్ ఐ థింక్ అమ్మాయిలు చేస్తారు, కానీ చాలా అంత ఎఫెక్ట్ లేకుండా గాసిప్ ఉంటుంది అమ్మాయిల మధ్యలో. లైక్ మేబీ కాస్ట్యూమ్ వల్ల, మేకప్ వల్ల, హెయిర్ వల్ల, లేకపోతే ఆ అమ్మాయి ఏం వేసుకున్నది, ఇది ఎలా కనిపిస్తుందని అలా ఉంటుంది. కానీ అబ్బాయిలు చాలా గలీజ్గా గాసిప్ చేస్తారు. దాట్ కెన్ ఎఫెక్ట్ పీపుల్ ఇన్ అ వెరీ లాంగ్ టర్మ్ అండ్ ఇన్ అ వెరీ రాంగ్ వే. I think that is also is there, but I usually don't do gossip. ఈ గాసిప్ మూవీ చేసేటప్పుడు మీ సెట్లో మీరు సరదాగా చేసుకున్న గాసిప్స్ ఏమైనా ఉన్నాయా ఇద్దరు? యాక్చువల్గా 23 daysలో కంప్లీట్ చేశాను సార్ షూటింగ్, సింగిల్ స్కెడ్యూల్ వితౌట్ ఎనీ బ్రేక్. సో అందరూ పాపం సపోర్ట్ చేశారు, ఎవరికి టైం లేదు, అందరూ పరిగెడుతూనే ఉన్నారు, కెమెరాలు కూడా అటు ఇటు పరిగెడుతూనే ఉన్నాయి. సో గాసిప్ చేసుకునే స్పేస్ లేదు. బట్ రెస్పెక్ట్ ఆఫ్ స్మాల్ హడ్డిల్స్ మేము అనుకున్న టైంకి అనుకున్నట్టుగా కంప్లీట్ చేయగలిగాము, ఫస్ట్ థింగ్. అండ్ బిహైండ్ ది సీన్ హీరోస్ చాలామంది ఉన్నారు సార్ ఈ ఫిలింకి. ఎందుకో చెప్తున్నానంటే, రైట్ నౌ అంటే నేను, రాశి, మహేష్, గురు కనిపించచ్చు ఎక్కువ, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు రవివర్మ గారు. మీకు ఐడియా ఉంటుంది రవివర్మ గారు, మామ క్యారెక్టర్ ప్లే చేశారు. అండ్ సినిమా స్టార్టింగ్ షాట్ ఆయనతో ఉంటుంది, ఎండింగ్ షాట్ ఆయనతో ఉంటుంది. అండ్ ఫాదర్ విజయాదిరాజ్ గారు, ఆయన కూడా ట్రైలర్ చూసిన వాళ్ళందరూ నాకు చాలామంది మెసేజ్ పెట్టారు, ఎమోషనల్గా చాలా బాగా చేశారని. అండ్ ఫాల్గుని కొరియోగ్రాఫర్, తన యాక్టర్గా కూడా చేసింది రాశి ఫ్రెండ్గా. సో అలాగే జయశ్రీ అని రైట్ నౌ 3 ఫిలిమ్స్లో లీడ్గా చేస్తుంది. ఆ అమ్మాయి జస్ట్ 2 minutes రోల్ నా కోసం, ఈ కథ కోసం. పెద్ద డైలాగ్స్ కూడా ఏమి ఉండవు, 3 ఫిలిమ్స్లో లీడ్గా చేస్తుంది, ఆయన 2 minutes రోల్ చేసింది. అంటే ఈ కథ చెప్పగానే అందరికీ ఒక ఫీలింగ్ ఏమొచ్చిందంటే,
ఎలా అయినా ఈ స్టోరీకి మనం పార్ట్ అవ్వాలి అనే ఫీలింగ్ వాళ్ళంతట వాళ్ళే జెన్యున్గా వచ్చింది. అండ్ నేను కూడా ఎవరిని ఇన్సిస్ట్ చేసి అడగలేదు, ఇది ఇలానే ఉంటుంది ఈ ప్యాటర్న్, నేను ఎవరు వచ్చి అడిగినా మళ్ళీ దీన్ని ఇష్టం వచ్చినట్టు కదిపి దాన్ని డిస్టర్బ్ చేయను, నేను ఎలా అయితే అనుకున్నానో అలాగే తీస్తాను అదంతా. అంటే అందరూ దానికి అగ్రీ చేసి మోస్ట్ ప్రొఫెషనల్గా రెస్పెక్టబుల్గా కంప్లీట్ చేశారు. ఇన్ దట్ వే ఐఎమ్ వెరీ లక్కీ విత్ మై ఆల్ యాక్టర్స్ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. రాశిని మీరు సెలెక్ట్ చేసినప్పటికీ మొత్తం మీరు అవుట్పుట్ చూసుకున్న తర్వాతకి మీకు అనిపించింది ఏంటి, రాశిలో ఉన్న క్వాలిటీస్ అన్నింటినీ మీరు దీంట్లో క్యాప్చర్ చేయగలిగారా? ఎస్ సార్, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే రాశి గురించి ఇప్పటిదాకా ఇంత క్లియర్ క్వశ్చన్ ఎవరు అడగలేదు. చెప్తా ఇప్పుడు. బేసిక్గా ఏంటంటే సార్, ఆఫీస్కి వచ్చినప్పుడు అందరిలాగా నాకు క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే లాంగ్వేజ్ డిఫరెన్స్ అండ్ నా స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ ఏంటంటే లాంగ్వేజ్ ఎవరికైనా డిఫరెంట్ అవచ్చు, బట్ ఎమోషన్ కామన్గా ఉంటుంది. ఎమోషన్ కామన్ ఉంటుంది. సో ఇన్ దట్ వే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ నాకు ఈ స్టోరీ అప్పుడు చెప్పుంటే ఇంకా ఎగ్జైట్ అయ్యి ఉన్నామో, బట్ తను చెప్పలేదు, నాకు ఇప్పుడే తెలిసింది. సో నెరేషన్ ఇచ్చాను, తను చేయగలను అని చెప్పింది. ఇప్పుడు చెప్తుంది కానీ నర్వస్ అని. అప్పుడు నేను కథ చెప్పాక కథ నచ్చి కొంచెం కాన్ఫిడెంట్గానే ఉంది. అంటే తనకి ఇప్పుడు ఇదంతా మెటీరియలైజ్ అయ్యి కంటెంట్ అంతా చూసాక ఎక్కడో కొంచెం నర్వస్నెస్ స్టార్ట్ అయి ఉండొచ్చు. కాంటెంట్ మీద కాదు, ఫస్ట్ టైం ఉమెన్ సెంట్రిక్ ఫిలిం చేస్తున్నాను, కాంటెంట్ మీద చాలా, స్టోరీ మీద వెరీ కాన్ఫిడెంట్. యా, సో అది చేశాక ఒక స్క్రిప్ట్ రీడింగ్ అయింది. స్క్రిప్ట్ రీడింగ్ అయ్యాక షూట్కి వెళ్ళాక నేను కూడా చాలా సర్ప్రైజ్ అయింది. ఏంటంటే అందరూ చాలా డిఫరెంట్ యాక్టర్స్. అంటే జనరల్గా ఇలాంటి సినిమాలకి పద్ధతి ఎలా ఉంటుందంటే, ఒక వర్క్షాప్ పెట్టి నలుగురిని కలిపి ఓ వారం రోజులు అది జరిపి ఇదంతా ఉంటుంది. బట్ నేను ఏం పెట్టలేదు సార్, డైరెక్ట్ అందరినీ షూటింగ్ పిలిచేసాను, డైరెక్ట్ కెమెరా పెట్టాను. రాశి అంటే ఎంత ప్రొఫెషనల్గా చేసిందంటే, ఆన్ డాట్ టైం రావడం కానీ వెళ్ళడం కానీ. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఓన్లీ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే, నేను సినిమా చూశాక అండ్ తనకు కూడా ఎడిట్ అంతా చూసేసాక విత్ సౌండ్ మిక్సింగ్, సౌండ్ ఎఫెక్ట్స్ అంతా చూసేసాక కాల్ చేసి చెప్పా, ద ఓన్లీ బెస్ట్ డెసిషన్ ఐ టుక్ ఇన్ ది జర్నీ ఆఫ్ గాసిప్ ఈస్ కాస్టింగ్ రాశి అని తనకి మెసేజ్ పెట్టా. సో అది నేను జెన్యున్ గా ఫీల్ అయ్యా నేను. అండ్ తనను కూడా అడగచ్చు, ఇప్పుడు ఇన్ని రోజులు మా జర్నీలో నేను ఎప్పుడు తను ఊరికే ప్రేజ్ చేయాలి, అడగండి ఎప్పుడైనా నువ్వు బాగున్నావు అని. కానీ ఇప్పుడు వరకు క్యాజువల్ గా మెసేజ్ కూడా పెట్టలేదు, ఎప్పుడు అసలు క్యాజువల్ హాయ్ బాయ్లు ఏదో స్టేటస్ చూసి అసలు ఏది ఉండదు సార్, ఏదైనా ఉంటే అంతే తప్ప. బట్ నేను సినిమా చూసాక చాలా జెన్యున్ ఫీల్ అయ్యా. అండ్ అది చెప్పడం మేబీ నాకు అంటే తను ఎలా ఫీల్ అయినా కూడా జెన్యున్గా నాకు అనిపించింది. ఒకవేళ ఈ సినిమాలో అజంతా క్యారెక్టర్ రాశి ప్లే చేయకపోతే ఖచ్చితంగా ఇలా వచ్చి ఉండేది కాదనేది నా కాన్ఫిడెన్స్. సార్ మనం ఎంత గొప్పగా అయినా రాయొచ్చు, మనకి ఎంత గొప్ప థాట్స్ అయినా ఉండొచ్చు, లేదా మనకి డైరెక్షన్ స్కిల్స్ చాలా ఉండొచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ది డే స్క్రీన్ మీద కనిపించేది యాక్టర్సే, మనకు కనిపించదు. సో యాక్టర్స్ చేసే పెర్ఫార్మెన్స్ డైరెక్ట్లీ అంటే డైరెక్టర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. తను ఏం చెప్పాలనుకుంటున్నాడో యాక్టర్స్ త్రూ సొసైటీకి చెప్తాడు. సో ఇన్ దట్ వే ఐఎమ్ వెరీ లక్కీగా అన్ని క్యారెక్టర్కి తగ్గ యాక్టర్ అలా ఫిట్ ఇన్ అయ్యారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ అవుట్పుట్ అండ్ ఎస్పెషల్లీ రాశి. అండ్ నాకు ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ఇందాక కూడా చెప్పాను, ఈ చిన్న అంటే ఒక చాలా లిమిటెడ్ బడ్జెట్లో చేయాలి, లిమిటెడ్ డేస్లో కంప్లీట్ చేయాలి అన్నప్పుడు విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. కొంచెం ప్రొడక్షన్ గురించి పట్టించుకోవాల్సి వస్తుంది, పెద్ద ఆర్టిస్ట్ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది, ఒక పక్కన శక్తికాంత్ కార్తిక్ మ్యూజిక్, అటు డైరెక్టర్గా అన్ని ఫ్యాక్టర్స్లో ప్రెజర్ ఉంటుంది. ఖచ్చితంగా కొన్ని డేస్ ఆఫ్ అవుతాం మనం. అంటే నేను ఎంత కాన్ఫిడెంట్గా కనిపించినా, ఎంత బాగా మాట్లాడినా, జనాలు ఏమనుకున్నా నేను మనిషినే. సో ఆఫ్ అవుతూ ఉంటాం. ఒకరోజు నేను నిజంగా అంటే ఒక చిన్న ఏదో పోలీస్ స్టేషన్ ఇష్యూ ఏదో అయింది, వెహికల్ ఏదో ఎక్కడో తేడా పెట్టారని తీసుకెళ్లారు. బట్ అప్పుడు నేను చాలా ఆఫ్ ఉన్నా, ఎందుకంటే నా పీపుల్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు, వాళ్ళని తీసుకురావాలి. కానీ షూట్ చేయాలి, షూట్ డిలే అవుతుంది, షూట్ చేయాలి, వాళ్ళని కూడా తీసుకురావాలి, వాళ్ళని వదిలే నా కోసమే కదా పాపం వాళ్ళు. సో మైండ్ అంతా చాలా ఇదవుతుంది. బట్ దట్ టైం ఎవరో ఒక యాక్టర్ కూడా అన్నారు, ఎందుకు వైభవ్ చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు, ఇవాళ ఎందుకో ఆఫ్ ఉన్నాడు ఏంటి అంటే, రాశి సపోర్ట్ గురించి చెప్పడానికి చెప్తున్నా. ఇమీడియట్గా వైభవ్ అంటే ప్రతి మినిట్ ప్రతి సెకండ్ ఎవ్వరు 100% ఇవ్వలేరు, సమ్ డేస్ ఇట్ విల్ గో అప్ అండ్ డౌన్ అని చెప్పడం వల్ల తెలియకుండా నాకు ఒక కొంచెం బరువు తగ్గింది. ఎందుకంటే ఆ మాట ఒక సీనియర్ ఆర్టిస్ట్ వచ్చినప్పుడు తెలియకుండా ప్రెజర్ వస్తుంది.
ఆబ్వియస్లీ అంటే నా మైండ్లో జరిగేది ఆయనకు తెలియదు పాపం. తెలియదు. ఆయన ఏమనుకుంటున్నారు, ఎందుకో ఆఫ్ ఉన్నాడు అనుకుంటున్నారు తప్ప వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఇంత జరుగుతుంది అని తెలియదు, తినకి తెలియదు. కానీ తన ఆలోచన విధానం నాకు బాగా నచ్చింది. సో క్యారెక్టర్ కూడా తను పర్సనల్గా చాలా ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్. అండ్ నేను చాలా చోట్ల చెప్పాను, నాదే వేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో తెలుగు అమ్మాయి అని. నాకైతే నా వరకు అయితే రాశి తెలుగు అమ్మాయి. నేను తెలుగు అమ్మాయి అయిపోయాను. తెలుగు అమ్మాయి అయిపోయింది. ఇంత బిజినెస్ స్టార్ట్ చేసి అదే కదా సార్, ఇంకేముంది. బిజినెస్ ఎలా నడుస్తుంది ఏంటి? చాలా మంచి అండి. చాలా హైదరాబాద్ అలానే అండి, ఏదైనా న్యూ ట్రై చేస్తే చాలా సపోర్ట్ ఇస్తారు. ఫస్ట్ 2-3 months సపోర్ట్ ఇస్తారు. నో యూ హ్యావ్ టు ప్రూవ్ ఇఫ్ ఇట్స్ వర్త్ ఆర్ నాట్. ఇఫ్ ఇట్స్ నాట్ గుడ్ దెన్ దే విల్ కంప్లీట్లీ స్టాప్ గోయింగ్ ఆల్సో. అక్కడికి మీ యూనిట్ ఏమన్నా తీసుకెళ్ళావా? డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు వచ్చారు, కానీ చాలా నేను ఎప్పుడే ప్రమోషన్ ఫినిష్ చేసి ఎప్పుడు ఇక్కడ వచ్చాను, టైం దొరకలేదు, ఆ మధ్య ట్రాన్సిషన్ దొరకలేదు. ఓ దెర్ ఇస్ వన్ డే ఐ కెన్ కాల్ ఎవ్రీవన్ అండ్ చిల్ ఆర్ సంథింగ్ లైక్ దట్, మేబీ ఆఫ్టర్ ద రిలీజ్. ఓకే ఓకే. అజంతా క్యారెక్టర్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది? చాలా అమాయకురాలా, చాలా ఫెరోషియసా, లేదు మాకు తెలవని షేడ్ ఇంకేమైనా ఉందా ఇందులో? అజంతా క్యారెక్టర్ ఇస్ సింపుల్ గర్ల్ నెక్స్ట్ డోర్. ఆ అమ్మాయికి డ్రీమ్స్ ఉంటాయి, అంత పెద్ద డ్రీమ్స్ ఏం లేవు. ఓ ఐ వాంట్ టు బికమ్ దిస్, బికమ్ దాట్ కూడా లేదు. మామూలుగా డ్రీమ్స్ ఉంటాయి. ఓ ఐ వాంట్ టు బికమ్ అ వీణా ప్లేయర్ అండ్ ఐ వాంట్ టు హ్యావ్ అ బ్యూటిఫుల్ లైఫ్. హ్యాపీనెస్ ఉండాలి లైఫ్లో. ఇఫ్ ఐ డోంట్ గెట్ సంథింగ్ ఆర్ ఐ గెట్ సంథింగ్ అది పర్లేదు, కానీ హ్యాపీనెస్ ఉండాలి. సింపుల్ లైఫ్, అంత ఏం లేదు. అండ్ షీ ఈస్ కామ్, నాట్ ఎక్స్ట్రాడినరీ or not, there is no undertone of this character. She is very calm, nice girl with young energy and little spoiled with love from father and mama. So చాలా క్యూట్ గా ఉంటుంది అవన్నీ. బట్ ఆ గాసిప్ వాళ్ళే, ఆ గాసిప్ ఎక్కడ ఎలా వచ్చింది ఇంట్లో ఆర్ సొసైటీలో, ఆ గాసిప్ వాళ్ళే ఆ మంచి బ్యూటిఫుల్ లైఫ్ ఎలా ట్రాజడీలో కంప్లీట్ చేంజ్ అయిపోతుంది అని మా స్టోరీ. So you'll see a variation of a young girl with a lot of light in her eyes to lot of tragedy and responsible woman where she's living life because of others, not because of her. amma em cheyaledu kani jarigindi. So that is what Ajanta's story is about. But madhyalo manchi songs kuda untayi, manchi scenes kuda untayi, fresh ga meeku kanipistadi story. ఓకే, చెప్పండి వైభవ్. ఇప్పుడు ఈ గాసిప్ నుంచి ప్రజలకు ఏమన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా, లేదంటే వాళ్ళని క్వశ్చన్ చేయబోతున్నారా? నేను మెసేజ్ ఇవ్వాలనుకోవట్లేదు సార్, అందులో చాలా క్లియర్గా ఉన్నాను కథ స్టార్ట్ చేసినప్పటి నుంచి. ఎందుకంటే మనం చెప్తే వినే పొజిషన్లో ఎవరు లేరు, అంత అమాయకులు కూడా లేరు. సెకండ్ థింగ్, క్వశ్చన్ అయితే ఖచ్చితంగా చేయాలనుకుంటున్నా. అండ్ కథలో ఆల్రెడీ చూపించాను కాబట్టి ఆ యూనివర్స్లో ఆ క్యారెక్టర్కి ఒక కన్క్లూజన్ ఇచ్చి, ఆ క్యారెక్టర్ ఎవరి వల్ల అయితే ఇదంతా జరిగిందో ఆ క్యారెక్టర్ని క్వశ్చన్ చేస్తూ ఆడియన్స్ని కూడా ఇన్హెరిటెంట్ క్వశ్చన్ చేయాలనుకుంటున్నా. సో ఈ సినిమా చూసినప్పుడు కూడా ఒక 4-5 వెళ్ళినప్పుడు ఒక్కొక్క పర్స్పెక్టివ్కి ఒక్కొక్కలా ఉంటుంది. గాసిప్ ఎక్కువ చేసేవాడికి ఒకలా ఉంటుంది, గాసిప్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఒకలా ఉంటుంది, సరదాగా ఇప్పుడిప్పుడే మాట్లాడుతూ యంగ్ పీపుల్ మాట్లాడే వాళ్ళకి ఒకలా ఉంటుంది. సో అకార్డింగ్ టు పీపుల్ ఇది అర్థం అవుతుంది. అండ్ నాకున్న గట్ ఫీలింగ్ ఏంటంటే సార్, ఎనీథింగ్ ఒక ప్యూర్ ఎమోషన్, ఒక ప్యూర్ ఇంటెన్షన్తో చెప్తే ఖచ్చితంగా జనం రిసీవ్ చేసుకుంటారని. అండ్ మనం కూడా చెప్పేది చాలా అర్తీగా, మనం ఎటువంటి హంగులు ఏవో కావాలని యాడ్ చేసేసి, కావాలని ఓ పాట పెట్టేసి ఓ ఫైట్ పెట్టేసి అలా చేయట్లేదు. బయట రియల్ లైఫ్లో ఎలా జరుగుతుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ప్యూర్ టోన్లో చూపిస్తున్నాం. సో మోర్ కనెక్టెడ్ అండ్ మోర్ రిలేటెడ్ ఉంటుందని నా కాన్ఫిడెన్స్. ఓకే, కమర్షియల్ యాంగిల్ ఆలోచిస్తే ప్రజెంట్ ఉన్న సినారియోలో ఒక థియేటర్కి ఒక వ్యూయర్ని తీసుకురావాలంటే చాలా కష్టం ఉన్న పరిస్థితి. అవును సార్. మీ కాన్ఫిడెన్స్ ఏంటి, మీ ప్రమోషన్ లెవెల్స్? ఫస్ట్ థింగ్ కాన్ఫిడెన్స్ ఏంటంటే సార్, ఇట్స్ ఆల్ ఆన్ స్టోరీ. అంటే మీరు అందరూ అంటున్నారు అంటే అసలు చిన్న సినిమాకి రావట్లేదు, పెద్ద సినిమాకి రావట్లేదు. అండ్ నన్ను కూడా ఆఫీస్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది డిస్కరేజ్ చేశారు, హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా తీసి ఏం సక్సెస్ అవుతావు ఉంటుంది కదా అందరికి. ఇప్పుడు తనకి కూడా చెప్పచ్చు, నీకు రిస్క్, కొత్త డైరెక్టర్, ఇది అందరికీ జరుగుతుంది. సో నేను ఒకటే బిలీవ్ చేస్తాను సార్, ఏంటంటే సినిమా ఖచ్చితంగా బాగుండి ఎంతో కొంత, అంటే మనం బ్లంట్గా మనం తీసేసామంటే కాదు, జనాలకి ఎమోషన్కి అది కనెక్ట్ అవ్వాలి.
మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కోర్ట్ ఉంది, లిటిల్ హార్ట్స్ ఉంది, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఈ సినిమాకి నాకేంటంటే రిలేటబిలిటీ, జనాలకి చాలా రిలేట్ అయ్యే కాన్సెప్ట్ ఇది. సో అది ఫస్ట్ నా కాన్ఫిడెన్స్. అండ్ తర్వాత నా కాన్ఫిడెన్స్ అంతా నా వర్క్, నా రైటింగ్, నా సినిమా, నా టెక్నికాలిటీ, సినిమా స్క్రీన్ ప్లే నేను తీసుకెళ్ళిన విధానం, ఈ 2 థింగ్స్. ఫస్ట్ నుంచి కూడా నేను అంటే రాశి కూడా నన్ను క్వశ్చన్ చేసిన పాయింట్లో, ఓకేనా కంప్లీట్గా నువ్వు పోనీ ఏమైనా ఆలోచించు అంటే కొంచెం స్టోరీ అని అంటే నేను ఒకటే చెప్పా సార్, అంటే ఏ కథని ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్ ఉంటారు సార్, మీకు తెలియని వాళ్ళు ఉంటారు. నిజం చెప్పండి సార్, ఎంతమంది వాళ్ళ సినిమాని వాళ్ళే డైరెక్ట్ చేసుకుంటున్నారు? సింపుల్ క్వశ్చన్, మీకే తెలుసు ఆన్సర్. మనం బట్ నా ఫీలింగ్ ఏంటంటే సార్, నేను వచ్చి చాలా ఇయర్స్ అయింది. నేను కూడా డైరెక్టర్ అయిపోవాలంటే 2 ఇయర్స్లో అయిపోయామండి, నాకున్న కమ్యూనికేషన్ స్కిల్స్కి దానికి. ఓన్లీ రీజన్ ఇన్నేళ్ళు వెయిట్ చేసింది, నేను అనుకున్న సినిమా, నేను చెప్పాలనుకున్న ఒక కాన్సెప్ట్, నేను అనుకున్న మనుషులతో నేను అనుకున్నట్టుగా తీయాలి. దట్ మేడ్ మీ వెయిట్ సో లాంగర్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ రిగార్డింగ్ దట్. అండ్ నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది కంప్లీట్గా 100% చెప్పాను. అండ్ థ్యాంక్స్ టు యతి ఆల్సో ఫర్ 100% క్రియేటివ్ ఫ్రీడమ్. అండ్ తను ఏదైనా డౌట్ ఉంటే అడిగేవాడు, సలహా ఇచ్చేవాడు తప్ప ఏ రోజు నన్ను డిక్టేట్ చేయలే, నువ్వు ఇది ఇలాగే చేయాలి, ఇలా చేయకూడదు. అండ్ నేను కూడా తను అడిగిన ప్రతిదానికి క్లియర్గా కన్విన్స్ చేసేవాడిని. ఎప్పుడైతే కన్విన్సింగ్ ఫ్యాక్టర్, ఇప్పుడు రాశి కూడా చాలా క్వశ్చన్స్ అడిగేది, ఎప్పుడైతే కన్విన్సింగ్ ఫ్యాక్టర్ ఉంటుందో వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎస్ ఇది వర్క్ అవుతుంది అవదా. అండ్ వాళ్ళు అడిగినప్పుడు మన మీద మనకే క్వశ్చన్ వస్తే దట్ డజంట్ వర్క్. ఇదే కాదు, ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్మ్. రాశి చెప్పండి, ఇప్పుడు మీ సినిమాకి ఎందుకు రావాలి కామన్ ఆడియన్స్? మిమ్మల్ని చూడటానికి ఈ సినిమాకే ఎందుకు రావాలి? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు, ఈ క్యారెక్టర్ పెర్ఫామ్ చేసినప్పుడు మీ ఫ్రెండ్స్ తోటి కానీ, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి కానీ డిస్కస్ చేసినప్పుడు వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉండే? ఇప్పుడు ఆడియన్స్కి ఏం చెప్పబోతారు? ఆడియన్స్కి ఒకటే చెప్తాను, మంచి కాంటెంట్, మంచి స్టోరీ ఉన్న మూవీ. అండ్ ఇప్పుడు కాంటెంట్ బేస్డ్ మూవీని బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు లార్జర్ దెన్ లైఫ్ మూవీ కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తే ఆడియన్స్ ఈస్ వెరీ స్మార్ట్, దే ఆర్ బ్యాక్ లాషింగ్ లెఫ్ట్ రైట్. సో ఐ థింక్ దే హ్యావ్ ఆల్ ద రైట్, అఫ్ కోర్స్. And we are making the movie for them, they have all the right, but they are also supporting these kind of films, especially this Gen Z generation is not following any rules. Yes, asal rules e levu. So I feel our movie is very relatable. Common people enduku veltarante, common people story idi. She is a very common girl. The Mahesh garu or Guru garu, very common boys in the film. okay. And Nana kuda middle class story, so it is relatable to everyone. Aa story kuda chala emotions ni touch chestadi. And friendship kuda undi, a friendship angle kuda undi, oka pub song lo oka ఏదో జరుగుతుంది, బట్ అన్ని యాంగిల్స్ ఉంది. ఒక అమ్మాయి ఒక్కసారి పార్టీకి వెళ్తే, పబ్కి వెళ్తే, షీ డజంట్ బికమ్ అ బ్యాడ్ ఉమెన్, షీ డజంట్ బికమ్ అ బ్యాడ్ గర్ల్. సో అమ్మాయి పార్టీకి కూడా వెళ్ళింది, బట్ దట్ డజంట్ మేక్ హర్ నాట్ అ గర్ల్ నెక్స్ట్ డోర్ ఆర్ not a common girl. So I think he touched every part and he actually showed modern women how they are. They don't have to be ultra modern or ultra Indian to be a modern woman. Ippudu girl next door undalante. So we have strong reasons, but రావాలి ఇప్పుడు వస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. ఇఫ్ దే గివ్ అస్ ఛాన్స్ ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఒపీనియన్ గురించి మాట్లాడాలంటే, ఇప్పుడు నా ఫ్యామిలీ అసలు తెలుగు రాదు, తెలుగు మూవీ అంతా చూడలేదు కాబట్టి ఫ్యామిలీతో నేను ఎప్పుడైనా ఒపీనియన్ తీసుకోలేదు. ఒక్కసారి ఒక పర్సన్తో ఒపీనియన్ తీసుకున్నానండి, ఐ రిగ్రెట్ సో మచ్. నేను ఎందుకు చేశాను ఆ మూవీ, అబ్బా. ఫ్రమ్ దట్ డే ఐ డిసైడెడ్, ఐ డూ రాంగ్, ఐ డూ రైట్, ఐ డూ ఫ్లాప్, ఐ డూ హిట్, ఐ విల్ నెవర్ టేక్ ఒపీనియన్. అట్లీస్ట్ దిస్ విల్ బి మై డెసిషన్. బట్ డెసిషన్తో ఆపోజిట్ వెళ్తే ఒక లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది కదా, నో 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 నో, అది అగేన్స్ట్ వెళ్తే ఇట్ నెవర్ వర్క్డ్ ఆన్ మై ఫేవర్. సో అసలు ఒపీనియన్ తీసుకోలేను మూవీస్ పరంగా. జెన్జీ యూత్, ఇప్పుడు ఉన్న జెన్జీ యూత్ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ ఈ టైప్ ఆఫ్ మూవీస్ని బాగా ఓన్ చేసుకుంటారు అంటానికి ఏదైనా ఒక సీన్ ఏమైనా ఉందా? ఒకటని కాదు సార్, అంటే బేసిక్గా కాన్సెప్టే అలా డిజైన్ చేసాం. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు అందరూ ఫోన్లోనే ఉంటున్నారు, ఫోన్లో 24 hours వచ్చేది, అక్కడ ఏదో ఆ హీరోయిన్తో అక్కడ అఫైర్, లేకపోతే ఈ పొలిటీషియన్తో ఇదే జరుగుతుంది. సో వాళ్ళకి ఇంకా బాగా మోర్ ఇంట్రోస్పెక్టివ్గా ఉంటుంది అనేది నా కాన్ఫిడెన్స్.
ఖచ్చితంగా ఆ జోన్ లోనే ఉంది మూవీ కాబట్టి మొత్తం మూవీ చాలా రిలేటబుల్ ఉంటుంది. ఓకే, రైట్ రాసి ఆల్ ది బెస్ట్. Thank you అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.